ఖమ్మం జిల్లా రోటరీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేసీఆర్ సర్కారు దసరా కానుకగా నేటి నుండి మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. అన్ని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలోని అన్ని స్థాయిల విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని అందిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా విద్యార్థులకి ఉదయం అల్పాహారం పథకం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు బడులను బాగు చేయడమే కాకుండా బడులకు వచ్చే పేద బడుగు బలహీన వర్గాల పిల్లల యొక్క బలమైన భవిష్యత్తు కోసమని ఆలోచన వారు చేసింది. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం రాకముందు మిడ్ డే మీల్లో దొడ్డు బియ్యంతో భోజనం ఉండేది. దాన్ని సన్న బియ్యానికి మార్చి మెయిన్గా దొడ్డు బియ్యం ఉన్నప్పుడు చాలామంది ఇంట్లో నుంచి వాళ్ళే బాక్సులు తెచ్చుకునేవాళ్ళు. మిడ్ డే మీల్ పెద్దగా ఆసక్తి చూపేవాళ్ళు కాదు. కానీ అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా హాస్టల్స్తో పాటుగా రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటుగా ప్రతి దానికి కూడా ప్రతి విద్యా సంస్థలో కూడా ఫస్ట్ ఆయన సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టి దాదాపు 10 సంవత్సరాల నుంచి అన్ని విద్యా సంస్థల్లో మిడ్ డే మీల్తో సహా సన్న బియ్యంతో భోజనం పెట్టడం ద్వారా తన చిత్తశుద్ధిని పిల్లల పట్ల తనకున్న ఆపేక్షని అప్పుడే నిరూపించుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ పథకం ఇవాళ మొదలుపెట్టిన పథకం ద్వారా